సారు మీ ఫ్రెండ్ భార్య 10 రోజుల నుంచి హాస్పిటల్ అడ్మిట్ అయిందటగా. అవును అయింది. ఎవరు చేస్తున్నావు మరి? ఇంకేముంది, ఆయన భర్తనే ఉండు కదా. అవునా, మరి 10 రోజుల నుంచి బానే సేవలు చేస్తుండు, బానే ప్రేమ బానే ఉన్నట్టుందిగా. సేవల పాడ నర్సుంది, నర్సును చూసుకుంటా ఉంటున్నాడు. అవునా? లత ఏంటండి? ఏంది ఆ టీవీ పెట్టి పని చేయవు, ఆ ఫ్రిడ్జ్ డోర్ తీస్తావు, ఫ్రిడ్జ్ డోర్ పెట్టవు, మరి ఆ సోఫాలని దులుపవు, ఏ చేయవు, ఏంది అట్లా? ఏమండి మీ సొమ్ము ఏం పోతుంది? ఖరాబ్ అయితే మా అమ్మ ఇప్పించలే కదా. మీ అమ్మ ఇప్పిస్తే నువ్వు అవన్నీ చేయవా? పాడు కావు. పాడైతే నీదేం పోతుంది? మా అమ్మ ఇప్పించినాయి కదా, నువ్వు తెచ్చినైతే కావు కదా. అది ఏమైనా ఇంకా నాకు సంబంధం లేదు మరి. సరే. అయ్యో మన ఇంట్లో కొల దొంగలు వచ్చిరండి. ఇంకో ఫ్రిడ్జ్ తీస్తురు, టీవీ తీస్తురు. లే సారు, లే 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 లే. ఏ తీసుకపోతే తీసుకుపోయలే. ఏమన్నా నేను ఇప్పించినాయా? మీ వాళ్ళు ఇప్పించినాయనా? మేడం, మేము బజారు పోతుంటే మా అత్తమ్మ కింద పడ్డది. దెబ్బ తాకి తలకు దెబ్బ తాకింది, రక్తం కారుతుంది. కట్టు కట్టాలి. మీ చీర కొంచెం చింపియరా? ఎందుకు మీకు లేదా చీర? నాది కదా, అది కొత్త చీరమ్మా. నాది కాదు అమ్మ కొత్త చీర.